హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ సీన్లో మనకు చాలా సంతోషంగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సెజ్ అనే ఒక మ్యాజిక్ స్కూల్కి వెళ్ళబోతున్నారు. అంతలోనే నూరి అనే అమ్మాయి రీనా అనే తన ప్రాణ స్నేహితురాల్ని తన మ్యాజిక్ని చూపించమని అడుగుతుంది. అలాగే ఫోన్తో అంతా రికార్డ్ చేయడం ప్రారంభిస్తుంది. నూరి మాట విని రీనా తన రెండు చేతులను ముందుకు చాచినప్పుడు ఆమె చేతుల మధ్య హఠాత్తుగా ఒక అగ్నిగోళం తయారవడం మొదలవుతుంది. నిప్పుతో ఆడుకోవడమే రీనా యొక్క ప్రత్యేకమైన మ్యాజిక్. ఆ తర్వాత నూరి రీనాకి ఫోన్ అందించి తన మ్యాజిక్ ని చూపించడం ప్రారంభిస్తుంది. నూరి తన మ్యాజిక్ ని రీనాకి చూపించినప్పుడు రీనా తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. ఎందుకంటే నూరి ఒక విచిత్రమైన జంతువులా మారిపోయింది. కొంచెం పిల్లిలాగా, కొంచెం కంగారులాగా. నిజానికి కొంతమంది పిల్లలు కొన్ని ప్రత్యేకమైన మ్యాజికల్ శక్తులతో ప్రపంచంలో జన్మిస్తారు. వాళ్లకు 15 ఏళ్లు రాగానే వాళ్ళు మ్యాజిక్ ని ఇంకా బాగా నేర్చుకోవడానికి వెంటనే సెజ్ మ్యాజికల్ స్కూల్ కి పంపుతారు. అదేవిధంగా ఈరోజు ఈ పిల్లలందరూ తమ తల్లిదండ్రులతో కలిసి ఒక అడవి దగ్గర ఆగి ఉంటారు. ఎందుకంటే సెజ్ మ్యాజికల్ స్కూల్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. పిల్లలందరికీ 15 ఏళ్లు రాగానే తల్లిదండ్రులందరూ వాళ్ళని తీసుకుని ఆ అడవి దగ్గరకు తీసుకొస్తారు. ఆ పిల్లలలో నూరి అలాగే రీనా కూడా ఉంటారు. అంతలోనే వాళ్లకు హఠాత్తుగా అడవి నుండి కొన్ని భయానక శబ్దాలు రావడం మొదలవుతాయి. వాళ్ళు ఏదైనా అర్థం చేసుకునే లోపే స్కిఫ్ అనే పేరున్న ఒక వ్యక్తి అడవి నుండి బయటకు వస్తాడు. అతని పిల్లలందరినీ సెజ్ మ్యాజికల్ స్కూల్కి తీసుకెళ్లడానికి వచ్చాడు. స్కిఫ్ తల్లిదండ్రులు అందరినీ తమ పిల్లలకు వీడ్కోలు చెప్పమని చెప్తాడు. అలాగే పిల్లలందరినీ తన వెనక రమ్మని అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ స్కిఫ్ని అనుసరిస్తూ అడవి లోపలికి వెళ్లడం ప్రారంభిస్తారు. రీనాకి కొద్దిగా భయం వేస్తుంది, కానీ నోరి మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడే స్కిఫ్ హఠాత్తుగా రాతిలాగా కనిపిస్తున్న ఒక రాయి గుండా మాయమైపోతాడు. అది చూసి పిల్లలందరూ చాలా భయపడిపోతారు. కానీ వాళ్ళందరూ కూడా స్కిఫ్ లాగే ఆ దారి లోపలికి వెళ్ళినప్పుడు అవతలి వైపు ఉన్న అందమైన ప్రపంచం నిర్మించబడి ఉంటుంది. అక్కడ వాళ్ళలాగే చాలా మంది మ్యాజికల్ పిల్లలు కూడా ఉంటారు. అదే సెజ్ మ్యాజిక్ స్కూల్. ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఆ స్కూల్ గురించి చాలా విషయాలు చెప్పడం ప్రారంభిస్తుంది. సెజ్ మ్యాజికల్ స్కూల్లో పిల్లలు మ్యాజిక్ ఆధారంగా వాళ్లను 5 వేర్వేరు సమూహాలుగా విభజిస్తారు. మొదటగా ఫజ్జీస్. వీళ్ళు తమ మ్యాజిక్ తో జంతువులతో మాట్లాడగల పిల్లలు. రెండవ వారు ఫ్లిక్కర్స్. వీళ్ళు తమ మ్యాజిక్ తో ఏ వస్తువునైనా తాకకుండానే తమ వైపు లాక్కోగలరు. మూడవ వారు ఫ్లేయర్స్. వీళ్లలో నిప్పుతో ఆడుకోగల, నిప్పును నియంత్రించగల పిల్లలు ఉంటారు. రీనా కూడా అందులో ఒకరు. నాలుగవ వారు ఫ్లయర్స్. వీళ్ళు గాల్లో ఎగరగలరు. ఇక 5వ మరియు చివరి సమూహం ఫ్లక్సర్స్. వీళ్ళు తాము కోరుకున్న ఏ జంతువుల అయినా తమను తాము మార్చుకోగలరు. నూరి కూడా ఈ సమూహంలోకి వెళ్ళబోతుంది. కానీ అసలైన సవాలు ముందే ఉంది. ఎందుకంటే హెడ్ మాస్టర్ పిల్లలందరికీ ప్రతి విద్యార్థి తమ సమూహంలో చేరడానికి ముందు ఒక పరీక్ష దాటాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పిల్లలందరికీ పరీక్ష మొదలవుతుంది. అందరికంటే ముందు ఫజ్జీ సమూహం పిల్లల్ని పిలుస్తారు. ప్రతి సమూహం ఉపాధ్యాయులు ఎదురుగా కూర్చుని ఉంటారు. ఒక అబ్బాయి ముందుకు వస్తాడు. హెడ్ మాస్టర్ అతనితో ఒక చీటీ రాసి ఉన్న ప్రశ్నను అక్కడ ఉన్న కుక్కను అడగమని చెప్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం కేవలం ఆ కుక్కకి, అలాగే అక్కడ కూర్చున్న ఉపాధ్యాయులకి తెలుసు. ఆ అబ్బాయి ఆ కుక్కను దాని పేరు అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క మురుగుతూ ఆ అబ్బాయికి తన పేరు చెప్తుంది. ఆ కుక్క పేరు బ్యాంజో. అలాగే మిగతా పిల్లలందరూ కూడా సరైన సమాధానాలు ఇస్తారు. ఇప్పుడు ఫ్లేయర్ సమూహం పిల్లల వంతు. వాళ్ళు తమ ఎదురుగా ఉన్న కొవ్వెత్తిని తమ చేతులతో వెలిగించి చూపించాలి. పిల్లలందరూ చాలా బాగా చేస్తున్నారు. రీనా వంతు వచ్చినప్పుడు ఆమె కొవ్వెత్తు వెలిగించిన తీరు చూసి ఉపాధ్యాయులు అందరూ చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఏలియట్ అనే ఒక లావుపాటి అబ్బాయి పరీక్ష ఇవ్వడానికి వస్తాడు. కానీ అతను ఆ కొవ్వెత్తును వెలిగించడానికి తన చేయి ముందుకు చాచినప్పుడు మంటకు బదులుగా మొత్తం పొగ మాత్రమే వ్యాపిస్తుంది. ఫ్లిక్కర్ సమూహం పిల్లలు ఎదురుగా ఉన్న గ్లాస్ ను తమ వైపు లాక్కోవాలి. ఇందులో కూడా పిల్లలందరూ చాలా బాగా చేస్తారు. ఆ తర్వాత పలోమా అనే అమ్మాయి వంతు వస్తుంది. కానీ ఆమె మ్యాజిక్ చూపించడానికి బదులుగా నిశ్శబ్దంగా వచ్చి నిలబడుతుంది. హెడ్ మాస్టర్ ఆమెపై అరిచి తన మ్యాజిక్ చూపించమని అడుగుతుంది. అప్పుడు పలోమా తన 2 చేతులను ముందుకు చాస్తుంది. కానీ ఆ గ్లాస్ ను తన వైపు లాక్కోవడానికి బదులుగా పలోమా దాన్ని దూరంగా విసిరేస్తుంది. ఫ్లయర్స్ సమూహం పిల్లలు గాలిలో 3 అడుగుల ఎత్తులో 2 నిమిషాల పాటు ఎగురుతూ ఉండాలి. అలాగే సురక్షితంగా కింద నేలపైకి రావాలి. కానీ ఆండ్రిస్ అనే అబ్బాయి వంతు వచ్చినప్పుడు అతను తన మ్యాజిక్ ను చూపించకపోగా తనతో పాటు ఒక చాలా బరువైన సంచిని కూడా తెచ్చుకుని ఉంటాడు. హెడ్ మాస్టర్ పలో మాలాగే ఆండ్రెస్ పై కూడా అరిచి మ్యాజిక్ ను చూపించమని చెప్తుంది. అప్పుడు ఆండ్రెస్ తన బరువైన సంచిని తన నుండి పక్కకు తీస్తాడు. సంచి తీయగానే ఆండ్రెస్ నేరుగా ఎగురుతూ సీలింగ్ దగ్గరకు చేరుకుంటాడు. హెడ్ మాస్టర్ అతనితో కిందికి రమ్మని చెప్తుంది. కానీ ఆండ్రెస్ ఒకసారి పైకి వెళ్ళాక మళ్ళీ కిందకి రాలేకపోతాడు. ఇప్పుడు చివరి సమూహం అంటే నోరి యొక్క ఫ్లక్సర్ సమూహం వంతు. పిల్లలందరూ తమ ఎదురుగా ఉన్న చిన్న పిల్లి చిత్రంలాగా తమను తాము మార్చుకోవాలి.
మిగతా పిల్లలు పరీక్షను చాలా బాగా పూర్తి చేస్తారు. ఇప్పుడు నోరి వంతు వస్తుంది. ఆ మ్యాజిక్ స్కూల్కి రావడానికి ముందు చాలా ఉత్సాహంగా ఉన్న నోరి ముఖంలో హఠాత్తుగా కొద్దిగా కంగారు కనిపిస్తుంది. కానీ ఆమె అయినా తన మ్యాజిక్ ను చూపిస్తుంది. అదృష్టవశాత్తు ఆమె సరిగ్గా ఆ పిల్లిలా తన్ను తాను మార్చుకుంటుంది. కానీ ఆమె ఎక్కువసేపు తను తాను పిల్లి రూపంలో ఉంచుకోలేకపోతుంది. హఠాత్తుగా ఆమెకు పెద్ద పెద్ద రెక్కలు వచ్చేస్తాయి. కొద్దిసేపటి తర్వాత హెడ్ మాస్టర్ మళ్ళీ పిల్లలందరినీ ఒక చోటకు చేరుస్తుంది. కానీ ఈసారి పిల్లలందరి చేతుల్లో ఒక తెల్లటి కాగితం ఉంటుంది. హెడ్ మాస్టర్ పిల్లలతో తమ తమ కాగితాలను చూడమని చెప్తుంది. అప్పుడే ఆ కాగితంపై ఏ విద్యార్థి ఏ సమూహానికి వెళ్లాలో ఆ పేరు ప్రత్యక్షమవుతుంది. రీనా కాగితంపై ఫ్లయర్స్ అని రాసి ఉంటుంది. కానీ నోరి కాగితంపై యూడిఎం అని రాసి ఉంటుంది. అసలు యూడిఎం అంటే ఏ సమూహమో నోరికి అర్థం కాదు. నోరి హెడ్ మాస్టర్ను దాని గురించి అడగడానికి వెళ్ళినప్పుడు హెడ్ మాస్టర్ యూడిఎం వైపు వెళ్లే ఒక దారి వైపు సైగ చేస్తుంది. ఇప్పుడు నోరి అసలు యూడిఎం అంటే ఏమిటి అనే శోధనలో ఆ దారిలోకి బయలుదేరుతుంది. కొంత దూరం ముందుకు వెళ్ళాక ఆమెకు నేలలో ఒక తలుపు కనిపిస్తుంది. ఆమె ఏదైనా ఆలోచించుకునే లోపే స్క్రిఫ్ ఆ తలుపు నుండి బయటకు వచ్చి నోరిని లోపలికి రమ్మని చెప్తాడు. నోరి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ పలోమా, ఆండ్రెస్ అలాగే ఏలియట్ కూడా ఉంటారు. నోరి స్క్రిఫ్ట్ ను తమ నలుగురిని ఇక్కడికి ఎందుకు పంపారని ప్రశ్నిస్తుంది. అప్పుడు హెడ్ మాస్టర్ అక్కడికి వచ్చి ఆ నలుగురికి ఈ కథ చెప్తుంది. చాలా సంవత్సరాల క్రితం సెజ్ మ్యాజికల్ స్కూల్లో రాబర్ట్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను మ్యాజిక్ కూడా మీ నలుగురిలాగే పరిపూర్ణంగా ఉండేది కాదు. ఆ కారణం వల్ల షాడో మ్యాజిక్ రాబర్ట్ను తన అదుపులోకి తీసుకుని సెజ్ మ్యాజిక్ స్కూల్ను పూర్తిగా నాశనం చేసింది. అప్పట్లో వాళ్ళు ఎలాగోలా పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. మళ్లీ షాడో మ్యాజిక్ తిరిగి రాకూడదనే ఉద్దేశంతో ఇప్పటి నుండి ఎవరి మ్యాజిక్ అయితే పరిపూర్ణంగా ఉండదో వాళ్లను యూడిఎంకి పంపుతారు. వాళ్ళు మ్యాజిక్ పూర్తిగా నశించిపోయే వరకు వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో స్క్రిఫ్ వాళ్లకు బయట ప్రపంచంలాగా స్కూల్ ఇతర పాఠాలను నేర్పిస్తుంటాడు. అంతా చెప్పి హెడ్ మాస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హెడ్ మాస్టర్ వెళ్ళగానే స్కిఫ్ ఆ నలుగురితో పుస్తకం తీసి ఈ రోజు నుండి మేము ఎప్పుడూ మ్యాజిక్ ఉపయోగించము అని మొదట రాయమని చెప్తాడు. కానీ నోరి మాత్రం దానికి బదులుగా తాను తన మ్యాజిక్ ను సరిచేసుకుని ఒక మంచి ఫ్లక్సర్ గా మారి చూపిస్తానని రాస్తుంది. మరోవైపు రీనాకి ఈ రోజు మొదటి తరగతి ఉంటుంది. త్వరలోనే తమ స్కూల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరగబోతుందని ఉపాధ్యాయురాలు పిల్లలందరికీ చెప్తుంది. దానికోసం మ్యాజిక్ ను అత్యుత్తమంగా నియంత్రించగల 2 పిల్లలను మాత్రమే ఎంపిక చేయబోతున్నట్లు చెప్తుంది. అప్పుడే ఆమె రీనాను ముందుకు పిలుస్తుంది. ఎందుకంటే రీనా పరీక్షలో కొవ్వొత్తిని చాలా బాగా వెలిగించింది. అందుకే ఉపాధ్యాయురాలు ఆమెకు తన మ్యాజిక్ తో పాప్కార్న్ చేసి చూపించే మొదటి అవకాశం ఇస్తుంది. రీనా కూడా తన 2 చేతులను ఆ పాప్కార్న్ వైపు చూపిస్తుంది. ఆమె మ్యాజిక్ తో పాప్కార్న్ తయారవడం మొదలవుతుంది. కానీ ఇది కొవ్వొత్తి వెలిగించినంత సులభం కాదు. ఆ కారణం వల్ల రీనా తన మ్యాజిక్ ను నియంత్రించలేక ఆ పాప్కార్న్ ను మార్చేస్తుంది. అది చూసి దూరంగా తలుపు దగ్గర నిలబడి ఉన్న ఒక అమ్మాయి విచిత్రంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరుసటి రోజు స్కిఫ్ ఆ నలుగురిని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాడు. అతను ఆ గది తలుపు తెరవగానే లోపల చాలా చీపుర్లు పెట్టి ఉంటాయి. అది చూసి నోరి చాలా సంతోషపడి త్వరగా ఒక చీపురు తీసుకుని దానితో ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ఎగరడానికి బదులుగా కింద పడిపోతుంది. అప్పుడు స్క్రిఫ్ ఆమెకు అవి ఎలాంటి మ్యాజికల్ ఎగిరి చీపుర్లు కావు. ఆ చీపుర్లతో ఆ నలుగురు సెట్ స్కూల్ ను శుభ్రం చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. పాపం నోరి మనసు మళ్లీ ముక్కలవుతుంది. ఇప్పుడు నోరి నిశ్శబ్దంగా శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. కానీ అలా శుభ్రం చేస్తూ చేస్తూ ఆమె ఫ్లక్కర్ సమూహం దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ ఉపాధ్యాయురాలు పిల్లలందరికీ ఆ పిల్లిలా తమను తాము ఎలా మార్చుకోవాలో చెప్తుంది. తను తాను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అని నోరి భావిస్తుంది. అందుకే ఆమె శుభ్రం చేసే నెపంతో నేరుగా వెళ్లి ఉపాధ్యాయురాలి చేతిలోని పిల్లిని తీసుకుని జాగ్రత్తగా చూడడం ప్రారంభిస్తుంది. కానీ మ్యాజిక్ చూపించే సమయం వచ్చినప్పుడు నోరి మళ్లీ ఒక విచిత్రమైన జంతువులా మారిపోతుంది. అది చూసి పిల్లలందరూ చాలా భయపడిపోతారు. ఆ సమయంలో స్కిఫ్ అక్కడికి వచ్చి నోరిని తీసుకెళ్తాడు. అతను నోరిని మళ్లీ యూడిఎం అండర్ గ్రౌండ్ గదిలోకి తీసుకెళ్లి ఈ నియమాలన్నీ ఆమె మంచి కోసమేనని స్పష్టంగా వివరిస్తాడు. ఆమె మళ్లీ మ్యాజిక్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తే షాడో మ్యాజిక్ ఆమెను ఆక్రమించవచ్చు. నోరి ఆ సమయంలో స్కిఫ్తో ఇప్పటి నుండి నేను ఎప్పుడూ మ్యాజిక్ ఉపయోగించనని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మరుసటి రోజు అందరూ భోజన సమయంలో కూర్చున్నప్పుడు యూడిఎం పిల్లలను విడిగా కూర్చోబెడతారు. నోరి, పలోమా, ఆండ్రెస్ అలాగే ఏలియట్లకు ఆ పిల్లి బొమ్మ వేసిన తన పుస్తకాన్ని చూపిస్తుంది. తను కూడా మిగతా పిల్లల్లాగే తప్పకుండా ఒక మంచి ఫ్లక్సర్ గా మారతానని ఆమె ఇంకా నమ్ముతుంది. అదే సమయంలో రీనా నోరిని చూస్తుంది. కానీ ఆమె నోరి దగ్గరకు వెళ్ళిపోతున్నప్పుడు ఉపాధ్యాయురాలు మధ్యలో వచ్చి ఆమెను ఆపేస్తుంది. ఎందుకంటే యూడిఎం పిల్లలను కలవడానికి వేరే ఏ సమూహం పిల్లలకు అనుమతి లేదు. ఆ కారణం వల్ల రీనా చాలా బాధపడుతుంది. ఎందుకంటే నోరి ఆమె ప్రాణ స్నేహితురాలు. ఆ తర్వాత రోజులు గడుస్తాయి.
రీనా ఫ్లేయర్ సమూహంలో తన మ్యాజిక్ ను మెరుగుపరచుకోవడానికి శిక్షణ తీసుకుంటుంది. కానీ మరోవైపు నూరి మాత్రం బయట ప్రపంచంలాగా సాధారణ పాఠాలు చదువుకోవాల్సి వస్తుంది. అలాగే స్కూల్ను శుభ్రం చేయాల్సి వస్తుంది. కానీ వీటన్నింటి మధ్య నూరి రహస్యంగా ఆ పుస్తకం ద్వారా తన మ్యాజిక్ ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇటు రీనా సమూహంలో ఫిలిప్ అనే అబ్బాయి చాలా పరిపూర్ణంగా తన మ్యాజిక్తో పాప్కార్న్ చేసి చూపిస్తాడు. కానీ ఉపాధ్యాయురాలికి ఇంకా రీనా పైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. రీనా కూడా గత కొన్ని రోజులుగా తన మ్యాజిక్ను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉపాధ్యాయురాలు రీనాను ముందుకు పిలిచి ఫిలిప్ కంటే మంచి పాప్కార్న్ చేయాలని సవాల్ విసురుతుంది. రీనా ఇంకా చాలా కంగారుగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె తన చేతిని ఆ పాప్కార్న్ వైపు జరిపినప్పుడు అవి చూడటానికి చాలా పరిపూర్ణంగా కనిపిస్తాయి. కానీ ఉపాధ్యాయురాలు అందులో ఒకటి తీసి తిన్నప్పుడు అది లోపల పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు రీనా బాధపడుతూ మళ్ళీ తన గదిలోకి వెళ్లడం ప్రారంభిస్తుంది. కానీ దారి మధ్యలో ఆమెను అదే అమ్మాయి ఎదుర్కొంటుంది. ఎవరు రీనాను చాలా కంగారుగా గమనిస్తుందో ఆ అమ్మాయే. ఆ అమ్మాయి రీనాకి తన పేరు చెప్తుంది. ఆమె పేరు చంద్ర. చంద్ర రీనాకి తాను ఫిలిప్ కంటే మంచి మ్యాజిక్ నేర్చుకోవడంలో సహాయం చేయగలని చెప్తుంది. అంత చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు చంద్ర ఏం చెప్పాలనుకుంటుందో రీనాకి అర్థం కాదు. ఆ తర్వాత రాత్రవగానే రీనా తన చదువు పూర్తి చేసుకుని గ్రంథాలయం నుండి బయటకు వెళ్ళబోతుండగా హఠాత్తుగా పుస్తకాల అర నుండి ఒక పుస్తకం బయటపడుతుంది. రీనా ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తినప్పుడు దానిపై షాడో మ్యాజిక్ అని రాసి ఉంటుంది. రీనా ఆ పుస్తకాన్ని తెరవగానే హఠాత్తుగా గ్రంథాలయం మొత్తం చీకటి అలుముకుంటుంది. రీనా భయంతో ఆ పుస్తకాన్ని మళ్ళీ అక్కడ పెట్టేసి వెంటనే గ్రంథాలయం నుండి బయటకు పరిగెడుతుంది. ఇటు ఆ అమ్మాయి చంద్ర ఇప్పటికీ రీనా దాక్కుని చూస్తూనే ఉంటుంది. మరోవైపు నూరి ఇప్పటికీ తన మ్యాజిక్ ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగే అందులో ఆ ముగ్గురు కూడా ఆమెకు సహాయం చేస్తుంటారు. కానీ నోరి ఇంకా 3 సెకండ్ల కంటే ఎక్కువసేపు తాను పిల్లిగా ఉంచుకోలేకపోతుంది. ఆమె వెంటనే పిల్లితో పాటు వేరే ఏదో జంతువుగా మారిపోతుంది. కానీ నోరికి ఇప్పటికీ తనపై తనకు నమ్మకం ఉంది. తాను త్వరలోనే తాను నిరూపించుకుంటానని అనుకుంటుంది. ఆ తర్వాత రీనా ఆ గ్రంథాలయం నుండి పరిగెత్తుకుంటూ తన గదికి వచ్చినప్పుడు ఆ పుస్తకం ఆమెను అనుసరిస్తూ ఆమె గది వరకు కూడా వచ్చేస్తుంది. అప్పుడే ఆ పుస్తకం తనంతట తానే తెరుచుకుంటుంది. అలాగే గదిలో మళ్ళీ చీకటి అలుముకుంటుంది. కానీ ఈసారి భయపడి పరిగెత్తడానికి బదులుగా రీనా ఆ పుస్తకం దగ్గరకు వెళ్లి దాన్ని తన చేతులతో పట్టుకుంటుంది. రీనా ఆ పుస్తకాన్ని పట్టుకోగానే ఆ పుస్తకం నుండి ఒక నల్లటి ఛాయ బయటకు వచ్చి నేరుగా రీనా లోపలికి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ రీనా పూర్తిగా బాగానే ఉంటుంది. ఇక మరుసటి రోజు ఆ ప్రత్యేకమైన రోజు వస్తుంది. సెజ్ స్కూల్ యొక్క ప్రత్యేక కార్యక్రమం జరిగే రోజు. ప్రతి సమూహం నుండి 2 వ్యక్తులు ఆ పోటీలో పాల్గొనబోతున్నారు. అలాగే ఫ్లేయర్ సమూహం నుండి ఆ 2 విద్యార్థులు ఫిలిప్ మరియు రీనా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని హెడ్ మాస్టర్ పోటీ కోసం ముందుకు పిలుస్తుంది. వాళ్ళు తమ ఎదురుగా ఉన్న పాప్కార్న్ను చాలా పరిపూర్ణంగా చేసి చూపించాలి. వాళ్ళిద్దరిలో ఎవరు అందరికంటే ముందు చేస్తారో వాళ్లే ఆ సమూహంలో అత్యుత్తమ విద్యార్థిగా పరిగణించబడతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ చేతులను పాప్కార్న్ వైపు చూపిస్తారు. కానీ రీనా చెయ్యి ముందుకు చాపగానే ఆమె పాప్కార్న్ అన్ని వెంటనే తయారైపోతాయి. ఇటు ఫిలిప్ సగం పాప్కార్న్ కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ఉపాధ్యాయురాలు ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాటిని పరిశీలించాల్సిన వంతు ఆమెది. ఆ ఉపాధ్యాయురాలు రీనా పాత్ర నుండి ఒక పాప్కార్న్ తీస్తుంటుంది. మొదటిసారి చూడగానే ఆమె వెంటనే రీనాను సమూహం యొక్క అత్యుత్తమ విద్యార్థిగా ప్రకటించేస్తుంది. ఎందుకంటే రీనా పాప్కార్న్ చాలా పరిపూర్ణంగా తయారయ్యాయి. రీనా తనను తాను నమ్మలేకపోతుంది. ఇటు స్కిఫ్ విద్యార్థులు అందరికీ పాఠాలు చెప్తున్నప్పుడు అతను నోరిని ముందుకు పిలుస్తాడు. కానీ నోరి అక్కడ ఉండదు. ఎందుకంటే నోరి ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్న చోటికి చేరుకుంటుంది. కానీ ఆ కార్యక్రమానికి యూడిఎం విద్యార్థులు ఎవరూ రావడానికి అనుమతి లేదు. ఆ కారణం వల్ల హెడ్ మాస్టర్ నోరిని మళ్ళీ తన తరగతి గదికి వెళ్ళమని చెప్తుంది. కానీ నోరి అక్కడి నుండి తన్ను తాను నిరూపించుకోవడానికి వచ్చింది. అందుకే ఆమె వెంటనే తన మ్యాజిక్ చూపించడం ప్రారంభిస్తుంది. ఆమె ఒక పిల్లిలాగా మారిపోతుంది. ఇటు ఉపాధ్యాయురాలు కూడా 5 సెకండ్ల లెక్కింపు ప్రారంభిస్తుంది. కానీ లెక్కింపు 4 సెకండ్లకు చేరుకున్నప్పుడు పిల్లిలా మారే నోరికి హఠాత్తుగా రెక్కలు వచ్చేస్తాయి. అలాగే ఆమె మళ్ళీ ఒక విచిత్రమైన జంతువుగా మారిపోతుంది. అది చూసి రీనా ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆమె నోరికి ఇష్టమైన ఆమె మెరుపుల మ్యాజిక్ చేయబోతుంది. అది చూసైనా నోరి మళ్ళీ తన అసలు రూపంలోకి వస్తుందేమోనని. కానీ ఆమె ఆ మెరుపుల మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన మ్యాజిక్ ను నియంత్రించలేకపోతుంది. దానివల్ల చాలా పెద్ద పేలుడు జరుగుతుంది. అది చూసి నోరి మళ్ళీ తన అసలు రూపంలోకి మారిపోతుంది. కానీ ఇప్పుడు తాను నిరూపించుకునే ఏకైక అవకాశం కూడా చేజారిపోయింది. మరోవైపు రీనా కూడా ఆశ్చర్యపోతుంది. అసలు తాను తన మ్యాజిక్ ను ఎందుకు నియంత్రించలేకపోతున్నానని అనుకుంటుంది. ఇప్పుడు హెడ్ మాస్టర్ స్క్రిప్ట్ ను పిలిచి నోరిని అక్కడి నుండి తీసుకెళ్లమని చెప్తుంది. కానీ స్క్రిప్ట్ నోరి, ఆండ్రెస్,
పలోమా అలాగే ఏలియట్లను తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఎందుకంటే నూరి తన మ్యాజిక్ కోసం ఇలా కష్టపడ్డం అలాగే తను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించడం చూసి స్క్రిఫ్ కూడా ఆమెపై చాలా సంతోషిస్తాడు. అప్పుడే మనకు ఒక విషయం తెలుస్తుంది, స్క్రిఫ్ కూడా నిజానికి ఒక మ్యాజికల్ విద్యార్థినని. అతను ఒక ఫజ్జీ విద్యార్థి, అంటే అతను జంతువులతో మాట్లాడగలడు. కానీ స్క్రిఫ్ మ్యాజిక్ కూడా ఒక సగటు మ్యాజిక్, అంటే అతను నేరుగా జంతువులతో మాట్లాడలేడు. దానికోసం అతను పాట పాడి చూపించాల్సి ఉంటుంది. అప్పుడే జంతువులు అతని మాట అర్థం చేసుకోగలవు. అలాగే స్కిఫ్కి తన ఉద్యోగం అస్సలు నచ్చదు. ఈ విధంగా సగం మ్యాజిక్ తెలిసిన పిల్లలకు సాధారణ పిల్లల్లా ఇతర పాఠాలు నేర్పించడం, అలాగే వాళ్లకు కొద్దిగా తెలిసిన మ్యాజిక్ ను కూడా మరిపించడం, ఈ విధంగా స్కిప్ ఎంతో మంది పిల్లల కలలు తన కళ్ల ముందే ముక్కలవడం చూశాడు. అలాగే హెడ్ మాస్టర్ కూడా ప్రతిసారి అతన్ని అవమానించేది, ఎందుకంటే అతను కూడా పరిపూర్ణత లేని మ్యాజిక్ విద్యార్థి. ఈ రోజు నూరి ధైర్యాన్ని చూసి స్కిఫ్ నిశ్చయించుకుంటాడు, ఆ నలుగురిని మ్యాజిక్ లో మెరుగ్గా తీర్చిదిద్దుతానని. దానికోసం వాళ్ళు రేపటి నుండి అదే అడవిలో హెడ్ మాస్టర్ కి తెలియకుండా సాధన కూడా చేయబోతున్నారు. ఇటు రీనా ఆ కార్యక్రమం నుండి మళ్లీ తన గదికి వచ్చినప్పుడు తలుపు తెరవగానే అదే అమ్మాయి చంద్ర ఇప్పటికే ఆమె గదిలో ఉంటుంది. అలాగే ఆమె చేతిలో ఆ పుస్తకం కూడా ఉంటుంది, అదే షాడో మ్యాజిక్ పుస్తకం. దాన్ని చూసిన తర్వాత రీనా వెంటనే చంద్రాని ఆమె పుస్తకంతో సహా తన గది నుండి బయటకు తోసేస్తుంది. కానీ చంద్ర వెళ్లిన తర్వాత మళ్లీ గదిలోకి చూస్తే ఆ పుస్తకం ఇంకా అక్కడే ఉంటుంది. రీనా వెంటనే తలుపు తెరిచి చంద్రాన్ని వెతకడానికి వెళ్లబోతుండగా అప్పుడే బయట నూరి వస్తుంది. నూరిని చూసి రీనా వెంటనే ఆమెను కౌగిలించుకుంటుంది. నూరి అక్కడికి రీనాను కలవడానికి వస్తుంది, కానీ రీనా గదిలో అదే షాడో మ్యాజిక్ పుస్తకం ఉంటుంది. అందుకే ఆ పుస్తకం నూరికి కూడా హాని కలిగిస్తుందేమోననే భయంతో రీనా నూరిని వెంటనే అక్కడి నుండి వెళ్లిపోమని చెప్తుంది. అసలు రీనా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నూరికి అర్థం కాదు. ఏది ఏమైనా మరుసటి రోజు స్క్రిఫ్ ఆ నలుగురిని తీసుకుని వాళ్ల సాధన ప్రారంభిస్తాడు. అతను మొదట ఆ నలుగురిని ఒక ప్రశ్న అడుగుతాడు, అసలు వాళ్ళు తమ మ్యాజిక్ తో ఏం చేయాలనుకుంటున్నారు అని. అప్పుడు ఏలేట్ తాను మిగతా ప్లేయర్స్ లాగే తన చేతులతో నిప్పును నియంత్రించాలనుకుంటున్నానని, కానీ అతను నిప్పును నియంత్రించడానికి ముందు తన చేతుల నుండి నిప్పులే తీయలేకపోతున్నాడు. అందుకే స్కిఫ్ అతనితో నువ్వు చేయలేని దానిపై దృష్టి పెట్టకు, బదులుగా నువ్వు చేయగలిగిన దాన్ని ఇంకా మెరుగ్గా చేయడానికి ప్రయత్నించు అంటాడు. అప్పుడు ఏలియట్ అతనితో తన చేతుల నుండి వచ్చే పొగను తాను కోరుకున్న చోటికి పంపాలనుకుంటున్నానని ఏలియట్ ఇచ్చిన సమాధానం విని స్కిఫ్ చాలా సంతోషిస్తాడు. అలాగే అతను మిగతా ముగ్గురిని కూడా అడుగుతాడు. అప్పుడు పలోమా తనకు వస్తువులను ఎంత దూరమైనా విసిరేయాలని ఉందని, నూరి కూడా వేర్వేరు జంతువులాగా మారాలనుకుంటున్నానని చెప్తుంది. కానీ ఆండ్రిస్ దగ్గర స్కిఫ్ అడిగిన ఆ ప్రశ్నకు సమాధానమే ఉండదు. అప్పుడే స్కిఫ్ మెదడులో ఒక ఆలోచన వస్తుంది. అతను ఆండ్రిస్ ను ఒక తాడుతో కట్టి ఆ సంచిని తీసేయమని చెప్తాడు. కానీ ఆండ్రిస్ దాన్ని తీయడానికి భయపడుతున్నాడు, ఎందుకంటే ఆండ్రిస్ తల్లి అతనితో చెప్పింది అతను ఆ సంచిని విశాలమైన ఆకాశం కింద తన నుండి దూరంగా చేస్తే అతను ఆకాశంలో ఎగురుతూ నేరుగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతాడని, అంతరిక్షంలోకి వెళ్లి చనిపోతాడని. అందుకే చిన్నప్పటి నుండి ఆండ్రిస్ ఆ భయంతోనే జీవిస్తున్నాడు. కానీ ఈ రోజు అతను తన బరువైన సంచిని పక్కకు తీస్తాడు. అప్పుడు అతను ఆకాశం వైపు ఎగరడం మొదలవుతుంది. కింద స్కిఫ్ ఆ తాడును పట్టుకుని ఉంటాడు. అప్పుడే హఠాత్తుగా స్కిఫ్ ఆ తాడును వదిలేస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాడు వదిలేసిన తర్వాత కూడా అతను గాలిలో ఎగిరిపోడు, ఎందుకంటే ఆండ్రెస్ నేల నుండి 50 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పైకి వెళ్ళగలడు. అంటే ఆండ్రెస్ తల్లి చిన్నప్పటి నుండి అతనితో అబద్ధం చెప్పిందనమాట. బహుశా అది ఆండ్రెస్ మంచి కోసమే కావచ్చు. కానీ ఆండ్రెస్ ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత చాలా సంతోషిస్తాడు. ఈ విధంగా స్కిఫ్ చాలా రోజుల పాటు ఆ నలుగురికి మ్యాజిక్ పాఠాల్లో మెరుగ్గా మారడానికి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆ నలుగురు కూడా దానికోసం చాలా కష్టపడడం మొదలు పెడతారు. ఇటు రీనా ఒంటరిగానే తన సమూహంలోని మిగతా పిల్లలు ఒకరితో ఒకరు సంతోషంగా గడపడం చూస్తుంది. ఆమె దగ్గర ఎవరూ లేరు. అప్పుడే అక్కడికి మళ్ళీ చంద్ర వస్తుంది. రీనా మళ్ళీ ఆమెపై అరిచి దూరంగా వెళ్లిపోమని చెప్తుంది. రీనా అలా అరవడంతో అందరూ ఆమె వైపు చూడటం ప్రారంభిస్తారు. అలాగే ఒక అమ్మాయి రీనాను అసలు నువ్వు ఎవరిపై అరుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రీనా చంద్ర వైపు సైగ చేస్తుంది. కానీ అప్పుడే ఒక నిజం బయటకు వస్తుంది. చంద్రాని కేవలం రీనా మాత్రమే చూడగలదు. అక్కడ ఉన్న ఎవరు చంద్రాన్ని చూడలేరు. రీనా ఇప్పుడు భయంతో ఒక భవనం పైకి వెళ్ళిపోతుంది. కానీ చంద్ర ఆమెను అనుసరిస్తూ అక్కడికి కూడా వచ్చేస్తుంది. నిజానికి రీనా ప్రతి క్షణం తను తాను మిగతా ప్లేయర్స్ పిల్లల కంటే తక్కువగా బలహీనంగా భావించేది. అందుకే చంద్ర ఆమెను అందరికంటే అత్యంత శక్తివంతంగా మెరుగ్గా మారుస్తానని మాట ఇస్తుంది. దానికోసం రీనా కొన్ని మంత్రపదాలు చెప్పాల్సి ఉంటుంది. రీనా కూడా ఇప్పుడు దాదాపు చంద్ర మాటల్లో పడిపోతుంది. అలాగే ఆలోచించకుండా ఆ మంత్రపదాలను చెప్పేస్తుంది. ఆ మరుసటి క్షణమే ఆ భవనం లోపల కొన్ని విచిత్రమైన విషయాలు జరగడం మొదలవుతాయి. బయట నూరి రీనాను వెతుకుతూ ఆ ఫ్లేయర్ సమూహం పిల్లల దగ్గరికి వెళ్లి రీనా చిరునామా అడుగుతుంది. అప్పుడు ఒక అమ్మాయి ఆ భవనం వైపు సైగ చేస్తుంది. నూరి వెంటనే ఆ భవనం దగ్గరికి వెళ్లడం ప్రారంభిస్తుంది.
ఆ తర్వాత ఆమె తలుపు తెరిచి లోపలికి వెళ్ళినప్పుడు రీనా లోపలే నిలబడి ఉంటుంది. కానీ రీనా వెనక్కి తిరిగినప్పుడు ఆమె 2 కళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి. అంటే షాడో మ్యాజిక్ ఇప్పుడు రీనాను తన అదుపులోకి తీసుకుంది. రీనాను ఆ స్థితిలో చూసి నూరి భయపడి అక్కడి నుండి పరిగెత్తి నేరుగా స్కిఫ్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆమె స్కిఫ్ కి నిజమంతా చెప్తుంది. షాడో మ్యాజిక్ రీనాను తన అదుపులోకి తీసుకుందని, అలాగే అది ఇప్పుడు మొత్తం సెస్ స్కూల్ ను నాశనం చేయబోతుందని, అందుకే ఆమె స్కిఫ్ ను వెంటనే వెళ్లి హెడ్ మాస్టర్ కి చెప్పమని అడుగుతుంది. కానీ స్కిఫ్ ఆమెను అలా చేయకుండా ఆపేస్తాడు. ఎందుకంటే హెడ్ మాస్టర్ కానీ వేరే ఏ ఉపాధ్యాయులైనా ఆమె మాటలను నమ్మరు. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు షాడో మ్యాజిక్ కేవలం యూడిఎం పిల్లలను మాత్రమే తన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని. కానీ ఇప్పుడు అది రీనాను, ఎవరు తన మ్యాజిక్ లో పరిపూర్ణంగా ఉందో ఆమెను అదుపులోకి తీసుకుంటుంది. స్కిఫ్ నూరిని రేపటి వరకు వేచి చూడమని చెప్తాడు. ఎందుకంటే రేపు సెజ్ స్కూల్ ఆవిర్భావ దినోత్సవం, దానికోసం అందరూ ఒకే చోట చేరబోతున్నారు. అందుకే రేపు షాడో మ్యాజిక్ కూడా అందరి ముందు తప్పకుండా వస్తుంది. ఇక మరుసటి రోజు ఆవిర్భావ దినోత్సవం కారణంగా సెజ్ స్కూల్ వాళ్ళందరూ ఒక బయట మైదానంలో గుమిగూడతారు. హెడ్ మాస్టర్ అందరికీ స్వాగతం పలుకుతుంది. అలాగే సెజ్ స్కూల్ యొక్క అత్యుత్తమ విద్యార్థిని పిలవడం ప్రారంభిస్తుంది. అందరికంటే ముందు ఫ్లేయర్ సమూహం వంతు. ఫ్లేయర్ సమూహం యొక్క అత్యుత్తమ విద్యార్థిని రీనానే. రీనా ఇప్పుడు ముందుకు వచ్చి తన మ్యాజిక్ తో అందరినీ సంతోషపరుస్తుంది. కానీ చూస్తుండగానే ఆమె లోపల ఉన్న షాడో మ్యాజిక్ బయటకు రావడం మొదలవుతుంది. అది చూసి పిల్లలందరూ భయంతో పరిగెడతారు, దాక్కోవటం ప్రారంభిస్తారు. ప్రతి సమూహం ఉపాధ్యాయులు తమ తమ సమూహం పిల్లలతో ఆ షాడో మ్యాజిక్ పై తమ మ్యాజిక్ తో దాడి చేయమని చెప్తారు. కానీ షాడో మ్యాజిక్ చాలా శక్తివంతమైనది. వాళ్ళందరూ కలిసి కూడా దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. కానీ అప్పుడే అక్కడికి స్కిఫ్ ఆ నలుగురితో కలిసి వస్తాడు. మిగతా సమూహాల పిల్లలు ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు యూడిఎం సమూహం వంతు వచ్చింది. వాళ్ళు నలుగురు కలిసి ఆ షాడో మ్యాజిక్ ని ఎదుర్కొంటారు. నూరి తన డ్రాగన్ అలాగే పిల్లి లాంటి జంతువుగా మారి ఆ షాడో మ్యాజిక్ తో పోరాటం ప్రారంభిస్తుంది. అలాగే త్వరలోనే దాన్ని నేలపై పడేస్తుంది. సమయాన్ని అనుకూలంగా మార్చుకొని మిగతా సమూహాల పిల్లలు ఆ షాడో మ్యాజిక్ ను అంతం చేయడానికి దాని దగ్గరకు వెళ్లడం ప్రారంభిస్తారు. కానీ అప్పుడే ఆ జంతువుగా మారిన నూరి అందరినీ షాడో మ్యాజిక్ ను అంతం చేయకుండా ఆపుతుంది. ఎందుకంటే దాని లోపల ఇంకా ఆమె ప్రాణ స్నేహితురాలు రీనా ఉంది. నూరి మళ్ళీ తన అసలు శరీరంలోకి వచ్చి షాడో మ్యాజిక్ తో, అంటే దాని లోపల ఉన్న రీనాతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. రీనా ఒక ధైర్యవంతురాలని, తనలో తాను చాలా శక్తివంతమైన అమ్మాయి అని ఆమెకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే రీనా తను తాను బలహీనంగా భావించడం వల్లే షాడో మ్యాజిక్ ఆమెను అదుపులోకి తీసుకుంది. నూరి చెప్పిన ఆ మాట విన్న తర్వాత షాడో మ్యాజిక్ లోపల హఠాత్తుగా నూరికి నిప్పు కనిపించడం మొదలవుతుంది. అది నూరికి ఇష్టమైన అదే మెరుపుల మ్యాజిక్. దాన్ని రీనా ఆమెకు ప్రతిసారి చేసి చూపించేది. అంటే రీనా ఇప్పుడు లోపలే ఆ షాడో మ్యాజిక్ తో పోరాటం ప్రారంభించింది. అంతలోనే హఠాత్తుగా ఆ షాడో మ్యాజిక్ మాయమైపోతుంది. ఎందుకంటే రీనా నూరి సహాయంతో షాడో మ్యాజిక్ ను ఓడించింది. అలాగే అది ఇప్పుడు శాశ్వతంగా రీనాను వదిలి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి సెస్ స్కూల్లోని నియమం, యూడిఎం పిల్లలు వేరే ఏ సమూహంతోనూ కలవకూడదనే నియమం అంతమైపోతుంది. అలాగే ఇప్పుడు పిల్లలందరూ ఒకరితో ఒకరు నవ్వుతూ సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు. ఈ హ్యాపీ ఎండింగ్ తోని ఈ మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.